నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్షీరసాగర మదనము, శివునిచే హాలాహల భక్షణము అనే విషయం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి గంగానది ఉత్తర తీరమునకు చేరెను. అక్కడ వారు విశాలానగరంను దర్శించిరి. విశాలానగర విశేషముల గురించి తెలుపమని రాముడు విశ్వామిత్రుణ్ణి అభ్యర్థించెను. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రామ, కృతయుగమునందు దితిపుత్రులు బలవంతులుగా, అదితిపుత్రులు ధర్మబుద్ధి గలవారుగా ఉండిరి. ఒకనాడు వారు మనకు రోగాలు, మరణము, ముసలితనము లేకుండా ఉండుట ఎట్లు అని ఆలోచించెను. వారికి క్షీరసాగరము మదించి దాని నుండి అమృతం పొందుదాము అను ఉపాయం తట్టెను. వారు మంద్రపర్వతాన్ని తిప్పే కర్రల, వాసుకిని తాడుగా ఉపయోగించినారు. దేవతలు వాసుకి తోకవైపు, అసురులు తలవైపు పట్టుకున్నారు. మందరపర్వతం క్షీరసాగరంలో మునిగిపోవడంతో విష్ణువు కూర్మావతారంగా పర్వతానికి ఆధారంగా నిలిచాడు. మదన సమయంలో వాసుకి నోటి నుండి భయంకరమైన విషం వెలువడింది. ఈ విషం త్రిలోకాలను నాశనం చేస్తుంది. దేవతలు, అసురులు భయపడి శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే నిలిపాడు. అందుకే శివుడు నీలకంఠుడుగా ప్రసిద్ధి చెందాడు. క్షీరసాగర మదనం నుండి అనేక అద్భుత వస్తువులు వెలువడ్డాయి. మొదట కామధేనువు, ఐరావతం, ఉచ్చేస్రవము, కల్పవృక్షం, అప్సరసలు, లక్ష్మీదేవి, చంద్రుడు, ధన్వంతరి, అమృత కలశము బయటికి వచ్చెను. అమృతం వెలువడగానే అసురులు అమృతాన్ని లాక్కున్నారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారం దాల్చి అసురులను మాయ చేసి దేవతలకు అమృతాన్ని పంచాడు. ఒక అసురుడు దేవతల మధ్య కూర్చొని అమృతాన్ని తాగాడు. సూర్యుడు, చంద్రుడు అది గుర్తించి విష్ణువుకి చెప్పెను. విష్ణువు జరిగినది గ్రహించి సుదర్శన చక్రంతో అసురుని తల నరికాడు. తల రాహువు, దేహం కేతువుగా మారాయి. దేవతలు అమృతం తాగి అమరులయ్యారు. అసురులు ఓడిపోయారు. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టాడు. క్షీరసాగర మదనం త్యాగం, సహకారం, దేవతల విజయం చూపించే మహాకథ. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం.